హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ మూవీలో హీరోతో పాటు మూవీ స్టోరీ కూడా ఇంపార్టెంటే. వీడితో సినిమా చూస్తే అస్సలు బాగోదు. దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కావాలి. ఈ మూడు ఉంటేనే సినిమా హిట్. అయితే ఈరోజు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హిట్ అయిన 5 సినిమాల గురించి తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు ఆ హీరో యాక్టింగ్తో కూడా ఈ 5 మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. ఆ మూవీస్ ఏంటో ఒక్కొక్కటిగా చెప్తా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. మీకోసం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీ నుంచి మేము కోరేది ఒకటే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఫస్ట్ బింబిసారా, మన కళ్యాణ్ రామన్నది. ఈ బింబిసారా మూవీలో ఆ ఎమోషనల్ ఇవన్నీ పండాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. ఆ వార్ సీక్వెన్స్కైనా ఇవన్నిటికీ మన ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు. లాస్ట్ మినిట్లో తనని తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మూవీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీ ఇంత హిట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్. ఇక నెక్స్ట్ అఖండ, మన బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన తమనన్న అయితే ఇచ్చి పడేశాడని చెప్పాలి. ముందు ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలి. మన పెద్ద బాలయ్య వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీలో సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా నెక్స్ట్ లెవెల్. అండ్ మన బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు కదా. తన డైలాగ్స్కి మన తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశాడు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ కరోనా టైంలో కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు ఎంతైతే ఇంపార్టెంటో ఈ మూవీలో తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్. నాకైతే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశారు అనిపించింది. ఇక థర్డ్ మూవీ మన రజనీకాంత్ జైలర్ మూవీ. ఈ మూవీలో కనుక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యేది. ఆ రేంజ్లో మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మన అనిరుద్ధ్. ముఖ్యంగా రజనీకాంత్ గారు అలా నడుచుకుంటూ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. హుక్కుమ్ అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మూవీకి పోయింది కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చే. అండ్ మూవీలో సాంగ్స్ అయినా అండ్ ఇంటర్వెల్లో ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మూవీ హిట్ అయిందంటే ఖచ్చితంగా అనిరుద్ధ్ అన్నకే మంచి మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రేంజ్లో మన రజనీకాంత్ గారిని ఎలివేట్ చేసి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనకి సినిమా నచ్చేలా చేశారు. ఆ రేంజ్లో హిట్ అయింది కాబట్టి మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సెకండ్ సరిపోదా శనివారం మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో నాని అన్న ఎస్జే సూర్య ఎంతైతే ఇంపార్టెంటో జేమ్స్ బీజిఎం గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్. సాంగ్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, శివతాండవం మొత్తం పోతారు. డైలాగ్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ యాక్షన్ ఫైట్స్కైనా అండ్ నాని అన్న వాళ్ళ ఇంట్లో ఫైట్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. ఇక ఫస్ట్ దేవరా. రీసెంట్గానే మనం చూసాం దేవరా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. దీని అంతటికి మెయిన్ రీజన్ అనిరుద్ధ్ అన్న అండ్ మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రెండు కనుక లేకపోతే సినిమా డిజాస్టర్ అయ్యేది. అలా ఉంటుంది మరి సినిమా. ఈ రెండు ఉండబట్టే సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి వసూలు వచ్చాయి, మంచి పేరు వచ్చింది. సాంగ్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఆ యాక్షన్లో వచ్చే ఫైట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ వేరే లెవెల్. ఇంటర్వెల్ వచ్చే ముందు ఫైటు నెక్స్ట్ లెవెల్ అసలు. క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశారు మన అనిరుద్ధ్ అన్న అయితే. ఇంతవరకు చూశారు కదా ఫ్రెండ్స్. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హిట్ అయిన ఈ 5 సినిమాల్లో మీ ఫేవరెట్ 2 మూవీస్ అంటూ కామెంట్ చేయండి. నాకు దేవరా అండ్ సరిపోదా శనివారం మూవీస్ ఫేవరెట్.